ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం బైబిల్లో అత్యంత బలవంతుడైన ఒక వ్యక్తి గురించి విందాం. ఆయన పేరు సంసోను. చరిత్రలో ఎందరో బలవంతుల గురించి విన్నాం, కానీ ఈయన అందరికంటే ప్రత్యేకం. కేవలం తన చేతులతోనే సింహాన్ని చీల్చేశాడు. ఒక్కడే 1000 మంది శత్రువులను ఎదుర్కొన్నాడు. ఆయనే బైబిల్లో చెప్పబడిన సంసోను. అసలు ఆయనకు అంత బలం ఎలా వచ్చింది? అంతటి వీరుడు ఒక చిన్న తప్పు వల్ల ఎలా ఓడిపోయాడు? సంసోను జీవితం గురించి పూర్తిగా విందాం. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల పాలనలో నలిగిపోతున్న కాలం. అప్పుడు దేవుడు ఒక అసాధారణమైన వ్యక్తిని భూమి మీదకి పంపారు. ఆయనే సంసోను. పుట్టక ముందే నాజీరుగా దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. అతని తల మీద కత్తి పడకూడదు, ద్రాక్షారసం ముట్టకూడదు. ఇది అతని బలానికి దేవుడు పెట్టిన నిబంధన. సంసోను అంటే కేవలం ఒక మనిషి కాదు, ఒక మహాశక్తి. మార్గ మధ్యలో ఎదురైన ఒక గర్జించే సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టు తన చేతులతో చీల్చి పారేశాడు. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక గాడిద దవడ ఎముకను ఆయుధంగా పట్టుకొని 1000 మంది సైనికులను ఒంటరిగా ఓడించిన ఘనుడు ఆయన. పట్టణపు భారీ తలుపులను పెకలించి భుజాన పెట్టుకుని కొండపైకి మోసుకెళ్ళిన ఆ సంసోను గురించి వింటూనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. కానీ ఎంతటి మహావీరుడైన ఒక బలహీనతకు లోనయ్యాడు. అదే దెలీలా అనే స్త్రీ మీద కలిగిన మోహం. తన శక్తి రహస్యం తన జుట్టులోనే ఉందని ఆమెకి చెప్పి పొరపాటు చేశాడు. నిబంధన తప్పి జుట్టు కోల్పోగానే దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టింది. శక్తిహీనుడైన సంసోనును ఫిలిస్తీన్లు పట్టుకుని అతని కళ్ళు ఓడబీకి జైలులో పిండి విసిరే బానిసగా మార్చేశారు. కథ అక్కడితో ముగిసిపోలేదు. సంసోను జుట్టు మళ్ళీ పెరగడం ప్రారంభించింది. తన చివరి క్షణంలో, ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. తన 2 చేతులతో ఆ మందిరపు ప్రధాన స్తంభాలను నెట్టగానే ఆ భారీ భవనం కూలిపోయింది. తన జీవితంలో చంపిన వారికంటే ఆ ఒక్క పోరాటంలోనే ఎక్కువ మంది శత్రువులను ఓడించి ఇశ్రాయేలును రక్షించాడు. దేవుడు ఇచ్చిన శక్తిని సరైన మార్గంలో వాడకపోతే ఎంతటి వారైనా పతనం అవ్వాల్సిందే అని సంసోను జీవితం మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. కానీ అతను చూపిన పశ్చాత్తాపం,